ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. ప్రజల ఆస్తులకి ఉరివేసే చట్టంతో జగన్, దామచర్ల సత్య జరగమల్లి. ప్రజల ఆస్తులు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి భూరక్షణ చట్టం తీసుకువచ్చారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆరోపించారు. మండలంలోని ఎడ్లూరుపాడు గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో దామచర్ల సత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్య ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భయం కలిగించే విధంగా ఉందన్నారు. వారసత్వంగా భూములు తాతల నుంచి తండ్రులకి, తండ్రుల నుంచి బిడ్డలకి, బిడ్డల నుంచి వాళ్ళ వారసులకి చెందడం భారత రాజ్యాంగం ప్రజలకి కల్పించిన హక్కు. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చే చట్టంలో చెప్పినట్లు మన ఆస్తులపై ఒక ప్రభుత్వ అధికారాన్ని నియమించి మన ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటామనడం దారుణమన్నారు. భూ లావాదేవీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రజలు కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చట్టం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి నియమించిన ఆ ప్రత్యేక అధికారి చెప్పిందే శాసనాలు చట్టం తేవడం చూస్తుంటే ప్రజలకి అర్థమవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తామని ఇచ్చిన హామీని సత్య గుర్తు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి ఏమీ మిగలలేదని, అందుకే ప్రజల ఆస్తులపై కన్ను వేశారని సత్య అన్నారు. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మండుటెండని సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓట్ని సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే స్వామిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేయాలని కోరారు. అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు, పోటు పెదబాబు, పొన్నంగంటి వెంకట్రావు, నవలూరి వెంకటేశ్వర్లు, మురకొండ వెంకట్రావు, గొట్టిపాటి మాధవ, ఎన్ఆర్ఐ వెంకట్రావు, బెజవాడ వెంకట్రావుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, ఎడ్లూరుపాడు గ్రామం అంటే దామచర్ల కుటుంబానికి విడదీయరాని బంధం, ఎంతో ఇష్టమైన ఊరి ఈ నియోజకవర్గంలో ఎడ్లూరుపాడు గ్రామం అంటే ఏ పని వచ్చినా మీరు నేరుగా నా దగ్గరికి రండి, మీకు చేసి పెట్టే ఏ పనైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ నియోజకవర్గంలో స్వామి గారు కానీ నేను కానీ మీకు సేవకులుగా మాత్రమే ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన ఊరి నుంచి 350 కోట్ల మెజార్టీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో సుమారుగా 500 పైచీలకు కోట్ల మెజార్టీ మన గ్రామం నుంచి రావాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై విసిగెత్తి వేసాడిపోయి ఉన్నారు. కాబట్టి మీరందరూ అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ రాబోతా ఉంది. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ నిన్న ఒక చిన్న సంఘటన జరగడం వల్ల ఆయనకి ఈ కన్ను కొంచెం చిన్న తపాసు లేదా పెయిన్ చిన్నది రావడం వల్ల రాలేకపోయాడు. కానీ తప్పకుండా ఇంకో రోజు మీ ఊరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాడు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు, దాన్ని కొనసాగించింది మన ఎమ్మెల్యే స్వామి గారు. ఈ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి అంటే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీతోనే ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయినాయి. ఈ రోజు ఏ గ్రామం చూసుకున్నా, ఎక్కడ సిమెంట్ రోడ్ చూసినా అది ఎవరేసారంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనం వేసుకున్నాం. ఈ నియోజకవర్గం గతంలో ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. కానీ మన పెద్ద వచ్చినాక దీని రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. ఈ రోజు ఓటు అడిగే దమ్ము ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పితే ఇంకెవ్వడికి లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మొత్తం మీకు అన్ని పూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలకు ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపు రాబోయే రోజుల్లో మన గ్రామాలకి తాగునీరు రావాలన్నా
సాగునీరు రావాలన్నా మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ప్రతి గ్రామంలో మనకి నియోజకవర్గం మొత్తం మీద త్రాగునీరు సమస్య విపరీతంగా ఉంది. అది ఈ దగ్గరలో ఉన్న మన సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే ఈ గ్రామాలకు కూడా మంచినీళ్ళు వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా మనం మొన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మీ అందరికీ స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ గ్రామాలన్నింటికి తాగునీరు సమస్య కూడా పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కేవలం ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్న ఎన్నికలు. మీరందరూ తిరిగి 5 రోజులు కష్టపడి ప్రతి ఒక్క మన హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి మన ఓట్లు మనం గట్టిగా వేయించుకుందాం. మళ్ళీ మీకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, ఈ గ్రామంలో సుమారుగా 100 మంది పేరు చెప్తారు మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కదా? ఇప్పుడు ఒక ఆయన బయట నుంచి వచ్చి కనీసం ముక్కు కూడా తెలియదు, అతను ఒక పేరు కూడా తెలియదు, ఊరు పేరు కూడా తెలియదు. అలాంటి ఆయన్ని ఈరోజు ఇక్కడ అవతల పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టింది. కాబట్టి తెలిసిన వాళ్ళు ఈ గ్రామంలో ఇంకా ఏమేమి పెండింగ్ వర్కులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకుందాం. దామోదర కుటుంబం 35 సంవత్సరాలు ఈ నియోజకవర్గంతో విడదీరాని బంధం ఉంది. మన పెద్ద ఆయన 94లో వచ్చాడు. అప్పటి నుంచి మీ అందరితోటి 3వ తరంతో మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు ఏ కష్టం వచ్చినా దామోదర సత్యం మీకు అండగా ఉంటాడు. ఈ రోజు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ సర్వే చేసినా ఎమ్మెల్యే స్వామి గారు 20,000 పైచీలకు ఓట్లు గెలుస్తున్నారని నిన్న రాత్రి కూడా రవిప్రకాష్ గారి సర్వే కూడా మీరు అందరూ చూశారు టీవీలో. ఏ సర్వే చూసినా మనం 20,000 పైచీలకు ఓట్లతో గెలుస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కష్టపడి 5 రోజులు కూడా కష్టపడి మంచి మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే స్వామి గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలి. అలాగే మన ప్రభుత్వం రాగానే మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని తెలుసమ్మా? తెలుసా మీకు? ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. రేపు మన ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. మహిళలు ఎక్కడికి తిరగాలన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా మీరు ఎక్కడికి పోవాలన్నా టికెట్ లేకుండా ఫ్రీ బస్ మీ అందరికీ. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. ప్రతి ఒక్కరికి 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. ఈ రోజు ఇంట్లో మహిళలకి 1,500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న మహిళలందరికీ 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా రైతులకి అన్నదాత నిధి కింద 20,000 రూపాయలు వాళ్ళ సంవత్సరానికి ఇవ్వబోతా ఉన్నాం. అలాగే మన నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగం రాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాకుండా అందరినీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అందుకు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక యువగలం పేరుతోటి ఈ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి నిరుద్యోగుల కష్టాలు సుఖాలు తెలుసుకొని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ప్రతి నెలకి వాళ్ళ అకౌంట్ లో ఉద్యోగాలు వచ్చేదాకా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా మన ప్రభుత్వం రాగానే పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి చూపించింది. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా సృష్టించింది కూడా తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తా ఉన్నా.